సో లంగ్స్లో కఫన్ చేరడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, నిమ్ము పట్టడం ఇలాంటి సమస్యలు చాలామంది చెప్తూ ఉంటారు. సో జనరల్గా స్మోక్ చేసే వాళ్ళని ఇలా చూస్తూ ఉంటాం. కానీ కొందరిలో నార్మల్గానే ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది. అయితే లంగ్స్ని పూర్తి స్థాయిలో న్యాచురల్ వేస్లో క్లియర్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురూజీ నమస్కారం అండి. సూర్యోస్మేమ జనరల్గా గురూజీ, సో లంగ్స్లో నిమ్ము చేరింది, ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉంది, కఫన్ చేరింది, దగ్గొస్తుంది, గురకొస్తుంది, నిద్ర పడటం లేదు, ఇలాంటి సమస్యలు చెప్తూ ఉంటారు. సో కొందరు మాట్లాడేటప్పుడు కూడా ఆ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఒకలాంటి గురకలాగా సౌండ్ వస్తూ ఉంటుంది మాట్లాడేటప్పుడు కూడా. ఈ లంగ్స్కి కఫం అనేది ఎందుకు చేరుతుంది నార్మల్ పీపుల్లో కూడా, అంటే ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళలో కూడా? సో ఊపిరితిత్తులో నిమ్ము వచ్చింది, కఫం పట్టేసింది, దాన్ని న్యాచురల్ వేస్లో ఎలా క్లియర్ చేసుకోవచ్చు? ఊపిరి, శ్వాస, మనిషి జీవితం చాలా ఉపయోగకరమైనటువంటి ప్రశ్న, సందర్భం కూడా ఇది మనం ఆశ్వీజ మాసంలో ఉన్నాం. ఇంకొక 10-15 రోజుల్లో మనం కార్తీక మాసంలోకి ఎంటర్ అయిపోతాం. రేపు 14వ తారీఖు నుంచి మళ్ళీ మనకి కార్తీక మాసం వచ్చేస్తుంది. ఈ ఆశ్వీజ మాసం భూతత్వాన్ని కలిగి ఉంటుంది అధికంగా. అంటే మన శరీరం పంచభూతాల మీద ఆధారపడి ఉంది. అలాగే ఊపిరితిత్తులు కానీ మనిషి శరీరం కానీ, అంటే వాయువులు చాలా ఉన్నా ఒక 5 వాయువులు మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ప్రాణ, ఉదాన, సమాన, వ్యాన, ఇలా ఈ వాయువులన్నీ కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ఇందులో అధికంగా మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ లోపలికి వెళ్ళిన తర్వాత మండి మనకి ఆరోగ్యాన్ని ఇస్తూ, మరి ఆ మండిన తర్వాత మిగిలిపోయిన దాన్ని కార్బన్ డైఆక్సైడ్ అంటాం. అవి విసర్జించడానికి బయటికి రాకపోతే అప్పుడు మనకి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మానసిక స్థితి మొత్తం మారిపోతుంది. దాని ప్రభావం ఊపిరితిత్తుల మీద అధికంగా ఉంటుంది. ప్రధానంగా ఈ నెలలో మనం ఊపిరితిత్తులను బాగు చేసుకోవడానికి విశేషమైనటువంటి పదార్థం, అంటే చాలా రకాలు ఉన్నా అద్భుతంగా పనిచేసేది మునక్కాడ. ఓకే, మనం చాలా వీడియోస్లో కూడా చెప్పాం. వెజిటబుల్ థెరపీలో మునక్కాడ ఇమీడియట్గా మీరు తిన్న 1 అవర్లోనే దాని ప్రభావం పనిచేసేస్తూ ఉంటుంది శరీరం. మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అద్భుతం. మెడిసిన్ కాదు, ఇంకా మెడిసిన్ అన్నా లేటుగా పనిచేస్తుంది. మెడిసిన్ కంటే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. ఇది అలా కాదు, మీ శరీరంలో ప్రవేశించిన వెంటనే సుడిగాలిలా తిరగడం మొదలు పెడుతుంది. సార్ మనకు చాలా వరకు సమస్యలన్నీ కూడా బ్రీతింగ్ మీదే వస్తాయి. ఆక్సిజన్ సఫిషియెంట్గా లేకపోతే మీరు ఫస్ట్ చూడండి, ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే వెంటిలేటర్ మీద ఆక్సిజన్ పెడతారు. ఆక్సిజన్ ఉంటే, ప్రాణవాయువు శరీరంలో ఉంటే అతన్ని బతికించడం ఈజీ. కోమాలో ఉన్న వ్యక్తికి స్పృహ లేదు, అంటే బాడీలో సఫిషియెంట్ ఆక్సిజన్ లేదు, కార్బన్ డైఆక్సైడ్తో ఉంది కాబట్టి జీవోత్సవంలో పడుకుని ఉంటాడు. కలుదిరిని అంటే ఆక్సిజన్ సరిపోలేదు, కార్బన్ డైఆక్సైడ్ తలకి పట్టేసి కలుదిరిని. ఇదే రీజన్. ఇది మనం ఊపిరితిత్తుల ద్వారా చేయబడేటువంటి విధి. మన ముక్కు, ఊపిరితిత్తులు ఒకేలా ఉంటాయి, అంటే వాళ్ళ సింబల్స్. మనం ఈ మునక్కాడ తీసుకోవడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి, అంటే ఇక్కడ దీనికి సఫిషియెంట్గా కావాల్సింది B12. మునక్కాడలో విపరీతమైనటువంటి B12 ఎనర్జీ ఉండడం ద్వారా మీరు ఒక చిన్న మునక్కాడ ముక్కను కొరికి కుటకేసి మింగితే చాలు, శరీరంలో వాయువులు విపరీతంగా పరిగెట్టేస్తాయి. ఆక్సిజన్ ఫ్లో పెరిగిపోతుంది, లంగ్స్ యాక్టివ్ అయిపోతాయి. దాంట్లో 3 రకాలైనటువంటి రుచులు ఉంటాయి: తీపి, వగరు, చేదు. ఈ రుచులు మార్పు చెందుకుంటూ వాతం, పిత్తం, కఫాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇమీడియట్గా తిన్న 1 అవర్లోనే మిమ్మల్ని పరిగెట్టిస్తుంది. అంత శక్తివంతమైన ఊపిరితిత్తులను క్లియర్ చేసుకోవటానికి ఇంతకన్నా ఫాస్ట్గా ఇంకొకటి ఉండదేమో. అయితే ఈ మునగ కాడని ఒక చిన్న పీస్ ఆఫ్, ఒక జానెడు ముక్కమ్మ, చిన్న ముక్కని చిన్న ముక్కల కింద కట్ చేసి కొంచెం అల్లం ముక్క యాడ్ చేసి మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసి దానికి కొంచెం వడకట్టేసి తేనె, మిరియాల పొడి కొంచెం, దాంతోపాటు మీకు దాల్చిన చెక్క కూడా ఆస్తమాకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులు బాగు చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన శరీరంలో అంటే పిత్తం బాగా పెరిగినప్పుడు ఊపిరితిత్తుల మీద దాని ప్రభావం, ఎందుకంటే మనకి పొట్ట నుంచి పై భాగమే ఊపిరితిత్తులకు సంబంధించింది. పొట్ట అంతా కూడా పిత్తతత్వాన్ని కలిగి ఉంటుంది. ఇవి రిఫ్లెక్ట్ అయింది, గ్యాసెస్ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల అది ఊపిరితిత్తుల మీద ప్రభావాన్ని చూపించి పాడు చేస్తూ ఉంటుంది. అందుకని చాలా మందికి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, మౌత్, బ్రీత్, నోరు దుర్గంధం వస్తుంది. ఎందుకంటే అది పొట్ట డ్యామేజ్ అయింది.
అది ఇండికేషన్ అదంతా కూడా. గట్ హెల్త్ పాడైంది కాబట్టి అది ఇండికేట్ చేస్తుంది. పైకి రిఫ్లెక్ట్ అయ్యి అందుకని దగ్గు వచ్చింది. ఇక్కడ అంటే దగ్గు అనేది లోపల డ్యామేజ్ అనేదాన్ని తెలియచేస్తుంది. దగ్గు అనేది సమస్య కాదు, సమస్యని చూపించేది. అందుకని మనం అరుగుదలను కూడా మెరుగుపరుచుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది విపరీతంగా తినేయకూడదు. మనకి ఇక్కడ తీపి రుచి కావాలి అంటే, ఊపిరితిత్తులు బాగుపడాలి అంటే చేదుగా ఉండే రుచిని తీసుకోవాలి అధికంగా, తీయగా ఉండే పదార్థాలు అధికంగా తీసుకోవాలి. అప్పుడు గట్ హెల్త్ బాగుపడి ఆ రిఫ్లెక్షన్స్ లేకపోవడం వల్ల ఊపిరితిత్తులు సవ్యంగా పనిచేస్తాయి. ఓకే, ఎస్ గురూజీ. అయితే ఈ ఊపిరితిత్తుల్లో ఇష్యూస్ ఉంటే ఒక్కొక్కసారి గురక అనేది కూడా వస్తుంది. అది తగ్గాలంటే కూడా ఇది పనిచేస్తుంది. హ్యాపీగా ములక్కాడ తీసుకుంటూ, ములక్కాడతో పాటు ఎండు కొబ్బరి, క్యారెట్ తురుము, ఇవి రెండు కూడా కలిపి తీసుకోవడం ద్వారా 100% మీరు ఒక 3 నెలలు వాడితే ఆస్తమాకి సంబంధించి కానీ గురక్కి సంబంధించి కానీ సమస్యలు క్లియర్ అయిపోతాయి. ఆస్తమా ఇష్యూస్ కూడా చాలా మంది లేకపోతే దాంతోపాటు స్వచ్ఛమైనటువంటి ఆవు నేతిని ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు కొంచెం వేడి చేసి కుడి ముక్కలో ఒకటి ఎడ ముక్కలో ఒక చుక్క వేసుకుని పడుకొని చూడండి, మీరు మర్చిపోతారు. ఆ రోజు అద్భుతమైనటువంటి నిద్ర వస్తుంది. ఓకే, సో వితిన్ 3 months స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు నెయ్యి, అంటే మనకి ప్యాకెట్లలో దొరికేది కాదు, స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు నేతిని ఒక చుక్క కుడి ముక్కలోను ఒక చుక్క ఎడ ముక్కలో వేసుకుంటే గురక ఆగిపోతుంది. వైష్ణూర్ అంటారు దాన్ని. ఇవేమి ఉండవు. రెగ్యులర్గా వాడి చూడండి. అంటే ఇక్కడ ఏంటి అంటే గోమాత అనేది మనకి సంపదనిస్తుంది, మనం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంటే మనం ఆరోగ్యవంతులం అవ్వాలి అంటే ముందు ఫస్ట్ మనం గోమాతని పెంచుకోవాలి, గో సంపదను పెంచాలి. మీరు దాని మీద ఆధారపడితే ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ఇవన్నీ అవి క్లియర్ అయిపోతాయి. ఈ గురక సంబంధించిన సమస్యలు అంతేకాదు నిద్రకు కూడా అవునే ముక్కలు వేసుకుంటే మంచి నిద్ర వస్తుంది. అలాగే ఆస్మా క్లియర్ అయిపోతుంది. రెగ్యులర్గా ఇవి చేసుకుంటూ ఉండొచ్చు. మనక్కడ జ్యూస్ అయితే చేసి చూడండి. ఇవి చేస్తే బీపీ కూడా, అంటే ఫ్లక్చువేషన్స్ అనేవి కామన్, వాటిని మనం పరిగణలో తీసుకోకపోవచ్చు, వదిలేచ్చు. దాని నుంచి పెద్దల దాన్ని ఇంపార్టెంట్గా తీసుకుని దానికంటూ ఒక ట్యాబ్లెట్ వేయడం కూడా తప్పే. అది ఒక అపోహ. మన శరీరంలో రక్తంలో అల్సర్స్ పెరిగినవి కాబట్టి బీపీ పెరిగిందంట. రీసెంట్గా మా నాన్నగారికి నేను అప్పుడే ఊరు వెళ్ళాను, ఆయన కొంచెం అనీజీగా డ్రౌజీగా ఉంటే టెస్ట్ చేయించాను. ఊరికే టెస్టింగ్ మాత్రం చేయిస్తుండే, తెలియాలి కాబట్టి. 175/100 ఉంది. ఆయన ట్యాబ్లెట్ ఏదో చెప్తే కాదు అని చెప్పేసి ఆయన వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా ఆయనకి ఎసిడిటీని నార్మల్ చేయాలి. అంటే బ్లడ్లో ఎసిడిటీ పెరిగిపోయింది. స్టమక్లో ఉంటే కడుపు మంట వస్తుంది, అది బ్లడ్లోకి వెళ్ళిపోయింది. రెగ్యులర్గా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల లెమన్ జ్యూస్ స్ట్రాంగ్గా ఇంకేమి డైల్యూట్ చేయకుండా కొంచెం లైట్గా వేసి నిమ్మకాయ ఇచ్చేస్తే ఒక 2 days తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించాను. 130/80 వితౌట్ మెడిసిన్. అంటే మన శరీరంలో ఎసిడిటీలు పెరిగితేనే రోగాలన్నీ వస్తాయి. అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఏదైనా సరే మనం ఆ అరుగుదల వ్యవస్థ బాగుందా లేదా. దీనికి ఏంటంటే అసలు నేను మా నాన్నగారు ఏం చేస్తున్నారంటే చూస్తే ఆయనకి అరుగుదల సమస్య ఉంది, గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. ఇంట్లో ఒక షీట్ ఉంది, ట్యాబ్లెట్లు వాడేసిన షీట్. ఏంటని చూస్తే ఒమేజ్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు ఆయన. అరుగుదల పాడైనప్పుడు అరుగుదలను బాగు చేసుకోవాలి తప్ప ట్యాబ్లెట్లు వేసుకుని సప్రెస్ చేయకూడదు. దానివల్ల ఏమొచ్చింది, బీపీ పెరిగిపోయింది. అంటే బాడీలో అల్సర్స్ పెరిగిపోయింది. మనం ఆకలేస్తేనే భోజనం చేయాలి, తిన్నది అరగట్లేదు అంటే ముందు లంకనం చేయాలి, పరమౌషధం అవుతుంది. ఇలా చేసుకుంటే ఊపిరితిత్తులే కాదు అన్నీ బాగుంటాయి. మనకి చాలా అవసరం. ప్రకృతిని మనం పొల్యూట్ చేస్తున్నాం, వాతావరణాన్ని కలుషితం. అంటే మనం కూడా అదే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చాల్సి వస్తుంది, ఆక్సిజన్ కోల్పోతాం. చెట్లను పెంచాలి, అప్పుడు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎస్, ఖచ్చితంగా గురూజీ. లంగ్స్ ఇష్యూస్ అనేవి జనరల్గానే ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఇది శీతాకాలం వచ్చింది, సో ఇప్పుడైతే ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో కఫం అనేది కూడా ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది. గురక సంబంధిత సమస్యలు, నిద్ర సరిగ్గా రాకపోవడం, ఇలాంటివి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోతూ ఉంటాయి. సో వాటన్నిటికీ చాలా చక్కటి పరిష్కారాలు సూచించారు. అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు గురూజీ.